ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఒక తండ్రి తన బిడ్డనికి బోధ చేస్తున్నాడు. జ్ఞానము కలిగి ఉండడానికి తన అనుభవాన్ని బిడ్డకు నేర్పుతున్న విధానం కనపడుతుంది. ఈ అధ్యాయంలో చూచినప్పుడు అధికారుల మధ్యలో నువ్వు జాగ్రత్తగా ఉండాలని, ఐశ్వర్యాన్ని గురించి నీవు తొందరపడొద్దని, తిండి విషయమై నీ నోటికి మరి కత్తి అడ్డం పెట్టుకున్నట్టుగా లేదా జాగ్రత్త పడమని, బుద్ధిహీనుల మాటల గురించి నీవు భయపడాల్సిన అవసరం లేదు, దొంగిల వద్దు, జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అన్న విధంగా చెప్తూ బిడ్డలకి క్రమశిక్షణ నేర్పించడం ఎంతో అవసరమని, మనకు కూడా ఈ క్రమశిక్షణ ఎంతో అవసరమని ఈ వాక్యం గుర్తు చేయబడుతుంది. అసూయ పడటం అన్నది మరి మన విశ్వాస జీవితంలో మనకు ఎదురయ్యే పెద్ద ఆటంకంగా కనపడుతుంది. మనం ఏది చేసినా కూడా అసూయ పడేవారి గురించి చాలా మనసు వేదన పడుతూ ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము అని. అసూయ పడేవారి గురించి నీవు అలక్ష్యం చెయ్యి. యెహోవా మీద మాత్రమే నీ నమ్మిక ఉంచుము. నీ హృదయానికి పూర్తిగా నిత్యము యెహోవా యందు నమ్మిక ఉంచుము. యెహోవా మీద నీ హృదయము ఆనుకున్నప్పుడు, ఆయన ఉద్దేశాలతో నీ హృదయము జతపడినప్పుడు వేటి గురించి నీవు ఆలోచించడానికి అవకాశం ఉండదు. దేవునికి లోబడి ఒక చంటి బిడ్డ తండ్రి మీద పూర్తి నమ్మకం కలిగినట్లుగా దేవుని మీద నమ్మకం కలిగి ఉంటావు. ఇటువంటి పరిస్థితుల్లో నిశ్చయముగా ఖచ్చితముగా మనం చాలా ఆశపడి చాలా ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కొన్ని ఒకసారి మర్చిపోతూ ఉంటాం. కానీ దేవుడు అన్నిటినీ కూడా గుర్తుపెట్టుకొని అన్నీ కూడా నీ కోసం నెరవేరుస్తాడు అన్నది ఖచ్చితం. నిశ్చయముగా అన్నది దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. నీ ప్రార్థనలన్నీ నిశ్చయంగా కూడా నీకు ఒక మంచి భవిష్యత్తు ఉన్నది అని. నీ ఆశ భంగము కానేరదు. నీవు ఆశపడుతున్నది ఏదైతే దేవుని మీద ఆశ పెట్టుకొని నీవు ఆశపడుతున్నది దేవునికి విరోధము కానిది అన్నది అన్నీ కూడా నెరవేరుతాయని. నీ ఆశ ఖచ్చితంగా నెరవేర్చడానికి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని యందు మన యొక్క ప్రార్థనలు, ఆశలు ఎలాగున్నాయో సరి చేసుకొని దేవుని యందు మనం అన్ని ఆశీర్వాదం పొందుటకు సిద్ధపడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన యేసయ్య తండ్రి, భయభక్తులు కలిగి ఉండటం నేర్పించండి. ప్రతిదినం మమ్మల్ని మేము నీ ఎదుట సరి చేసుకోవటంకు నేర్పించండి. నువ్వెంతో క్రమశిక్షణ కలిగి ఉండమని మాకు నేర్పుతున్న విధానాన్ని ప్రభావ మేము ప్రతిదినము సరి చేసుకోవడానికి కృప చూపించమని, నీకు మెండైన ఆశీర్వాదములకు మమ్మల్ని పాత్రలు చేయమని, మా ఆశను నెరవేరుస్తానందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.